ప్రపంచ దేశాలను యుద్ధ మేఘాలు కుదిపేస్తున్నాయి. గగనతలంలో మునుపెన్నడూ లేనంతగా వ్యూహాలు మారుతున్నాయి. గాజా, ఉక్రెయిన్లో సంక్షోభాలు ముగిసిపోలేదు. మరోవైపు ప్రపంచాన్ని ఇరాన్ యుద్ధం వణికిస్తోంది. నిన్నటి వరకు ఎవరూ టచ్ చేయలేరని అనుకున్న అమెరికా బాహుబలి ఫైటర్ జెట్ F-35 ప్రతిష్ట ఇప్పుడు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. శత్రువుల రాడార్ల కన్నుగప్పి దాడి చేసే స్టెల్త్ టెక్నాలజీకే ఇరాన్ చెక్ పెట్టిందా, అమెరికా సూపర్ పవర్కు గండిపడిందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆసియా ఖండంలో, ముఖ్యంగా మన సరిహద్దుల్లో సరికొత్త స్టెల్త్ యుద్ధం మొదలైంది. చైనా J-20 జెట్లతో కత్తులు నూరుతుంటే పాకిస్తాన్ సైతం డ్రాగన్తో కలిసి స్టెల్త్ రేస్లోకి దూకుతోంది. ఈ క్లిష్ట సమయంలో భారతదేశ రక్షణ వ్యూహాలను మలుపు తిప్పేలా రష్యా ఒక సంచలన అస్త్రంతో మన ముందుకొచ్చింది. ఆ అస్త్రమే సుఖోయ్ 57 ట్విన్ సీటర్ వార్ మిషన్. చైనా, పాక్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా Su-57 చేస్తోందా? గ్లోబల్ వార్ రేస్లో భారత్ తీసుకోబోయే నిర్ణయం ఏంటి? వాచ్ ది స్టోరీ. అమెరికా బాహుబలి F-35 తుస్సుమందా? రష్యా కొత్త ప్లాన్ చైనాకు వణుకు పుట్టిస్తోందా? ఆసియా స్టెల్త్ రేసులో భారత్ గెలిచేనా? ప్రపంచం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఉక్రెయిన్ గాజా యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలను కుదిపేసింది ఇరాన్ సంఘర్షణే. ఈ యుద్ధంలో ఎన్నో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచం ఎన్నడూ చూడని సమర సంక్షోభాన్ని ఎదుర్కొంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ యుద్ధం కారణంగా తీవ్ర ఆందోళనలకు గురవుతున్నాయి. ఇక ఆయుధాల విషయానికి వస్తే, మరి ముఖ్యంగా అమెరికా బాహుబలి ఫైటర్ గా పేరున్న F-35 ఈ యుద్ధంలో తుస్సుమంది. శత్రువుల కంటికి కనిపించకుండా లక్ష్యాలను ధ్వంసం చేయడంలో దీనికి మించింది లేదని ప్రపంచం అనుకుంటోంది. అమెరికా కూడా అంతే గర్వంగా సూపర్ ఫైటర్ గురించి ప్రచారం చేసుకుంది. కానీ స్టెల్త్ టెక్నాలజీ ఫైటర్ జెట్ F-35 పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. నిజానికి దీనికి ఆధారాలు లేవు. ఎందుకంటే అమెరికా అంగీకరించలేదు. ఒకవేళ ఇరాన్ చెప్పింది నిజమే అయితే అమెరికా పరువు పోవడం ఖాయం. స్టెల్త్ అంటే రేడార్లు కనిపెట్టనిది అని అర్థం. అలాంటి బాహుబలి ఫైటర్ జెట్ కూలిపోయిందంటే ప్రపంచం ముందు అమెరికా తల వంచుకోవలసిందే. నిజానికి ఈ స్టెల్త్ విమానాలు ఎమర్జెన్సీ సమయంలో పంపే కోడ్ 7700ను పంపే. అంటే యుద్ధ విమానం పైలట్ అదుపు తప్పినట్టు అన్నమాట. కానీ కొన్నిసార్లు యుద్ధ విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వచ్చు. అమెరికా F-35 ధ్వంసమై ఉండకపోవచ్చు. కానీ స్టెల్త్ ఫైటర్ పై దాడి జరిగిందంటే దాని విలువ కోల్పోయినట్టే. ధ్వంసం అవ్వకపోయినా దాని పరువు సముద్రంలో కలిసినట్టే. ట్రంప్ యుద్ధ విమానం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఆసియా ఖండంలో స్టెల్త్ యుద్ధ విమానాల రేసు శరవేగంగా పుంజుకుంటోంది. ఇప్పటికే చైనా వీటిని వినియోగిస్తుండగా పాకిస్తాన్ సైతం ఆ దిశగా వేగంగా అడుగులేస్తోంది. ఇలాంటి తరుణంలో భారత భవిష్యత్ యుద్ధ విమానాల ప్రణాళికల్ని ప్రభావితం చేయగల ఓ సరికొత్త ఆఫర్తో రష్యా ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది. మొరాకోకు చెందిన సుఖోయ్ Su-57 స్టెల్త్ ఫైటర్ 2 సీట్ల కొత్త వర్షన్ ప్రస్తుతం ప్రాథమిక పరీక్షల దశకు చేరుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన రన్వే ట్రయల్స్ చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కలు కొడుతున్నాయి. రష్యా ఈ ప్రాజెక్టును అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. అయినప్పటికీ ఈ పరిణామం చోటు చేసుకున్న సమయం మాత్రం విస్మరించలేనిది. ఎందుకంటే భారత్ కు Su-57 స్టెల్త్ యుద్ధ విమానాల్ని విక్రయించేందుకు మాస్కో చానాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటి వరకు రష్యా వద్ద Su-57 సింగిల్ సీటర్ గా ఉండేది. అంటే కేవలం ఒక పైలట్ మాత్రమే దాన్ని నడపడం సాధ్యం. భారత వైమానిక దళం కొన్నేళ్లుగా 2 సీటర్ స్టెల్త్ ఫైటర్ ను కోరుకుంటోంది. ఇప్పుడు రష్యా కొత్త వర్షన్ రూపుదిద్దుకోవడం ఇక్కడ విశేషం. Su-57 అనేది రష్యాకి చెందిన 5th జనరేషన్ అధునాతన యుద్ధ విమానం. ఈ తరం జెట్ విమానాలు పూర్తిగా భిన్నమైన వైమానిక పోరాటాల కోసం రూపొందించబడతాయి. వీటిలో కీలకమైన ఫీచర్ స్టెల్త్, శత్రువుల రేడార్ కంటికి చిక్కకుండా తప్పించుకునే సామర్థ్యం. స్టెల్త్ విమానం బాడీ షేప్ ప్రత్యేకంగా రూపొందిస్తారు. దాంతో రాడార్ ప్రతిబింబాలన్నది పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే ఆయుధాలను వెలుపల వేలాడదీయకుండా విమానం లోపలి భాగంలోనే అమర్చుతారు. దీనికి తోడు స్టెల్త్ విమానం బాడీ తయారీకి ప్రత్యేక మెటీరియల్స్ వాడుతారు. ఆ మెటీరియల్స్ రాడార్లు గుర్తించకుండా చేయడానికి అవకాశం లభిస్తుంది. అయితే ఈ యుద్ధ విమానాలు కేవలం రాడార్ల నుంచి తప్పించుకోవడానికే పరిమితం కావు. ఇవి గగనతలంలో కదిలే ఒక కమాండ్ సెంటర్లో పనిచేస్తాయి. రాడార్, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వీటన్నింటినీ ఒకే నెట్వర్క్ గా అనుసంధానించడంతో శత్రువుల ముప్పును పైలట్లు అత్యంత వేగంగా పసిగట్టగలరు. అంతేకాదు యుద్ధరంగ సమాచారాన్ని క్షణాల వ్యవధిలో షేర్ చేసుకుంటూ పోరాట సమయంలో మెరుపు వేగంతో స్పందించేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుంది. అమెరికాకు చెందిన F-35 లైట్నింగ్ II, చైనాకు చెందిన చెంగ్డు J-20 యుద్ధ విమానాలకు పోటీగా రష్యా రంగంలోకి దించిన అస్త్రమే సుఖోయ్ 57. శత్రు రాడార్ల కన్నుగప్పే అద్భుతమైన స్టెల్త్ డిజైన్, అధునాతన రాడార్ వ్యవస్థలు, సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు దీని
సొంతం. అంతేకాదు ఇందులో అమర్చబోయే సరికొత్త ఇంజిన్లు సూపర్ క్రూయిజ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తాయని రష్యా చెబుతోంది. అంటే ఇంధనాన్ని భారీగా వినియోగించే ఆఫ్టర్ బర్నర్ల అవసరం లేకుండానే ఈ విమానం శబ్ద వేగం కంటే వేగంగా దూసుకెళ్లగలదు. అంటే సూపర్సోనిక్ వేగాన్ని క్షణాల్లో అందుకుంటాయి. అయితే ప్రస్తుతం రక్షణ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం SU-57లో కొత్తగా తీసుకొచ్చిన సెకండ్ సీట్. ఇది ఈ యుద్ధ విమానం వ్యూహాత్మక పాత్రని పూర్తిగా మార్చేయనుంది. యుద్ధ సమయంలో 2 పైలట్ డ్రోన్లను నియంత్రించడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థని పర్యవేక్షించడం, యుద్ధరంగ సమన్వయాన్ని చూసుకోవడం వంటి కీలక బాధ్యతల్ని నిర్వహిస్తారు. రక్షణ రంగంలో ఈ సరికొత్త విధానాన్ని మ్యాన్డ్ అన్మాన్డ్ టీమింగ్ గా పిలుస్తారు. అంటే యుద్ధ విమానాలు గాల్లో ప్రయాణిస్తూనే స్వయంచాలక పోరాట డ్రోన్లతో కలిసి ఒక బృందంగా పనిచేస్తారు. భవిష్యత్తు వైమానిక యుద్ధాల్లో ఇది అత్యంత కీలకమైన ట్రెండ్ గా మారబోతోంది. భారత్ కు SU-57 ఫైటర్ ఎందుకు కీలకం? మన పొరుగు ప్రాంతాల్లో వ్యూహాత్మక వైమానిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చైనా ఇప్పటికే తన చెంగ్డు J-20 స్టెల్త్ ఫైటర్లను విస్తృతంగా వినియోగిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ విమానాలను చైనా భారత్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో మోహరించింది కూడా. మరోవైపు పాకిస్తాన్ సైతం చైనా స్టెల్త్ సాంకేతికత వైపు అడుగులేస్తోంది. చైనాకు చెందిన J-35 స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక ఉమ్మడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇస్లామాబాద్ ఇప్పటికే ధృవీకరించింది. దీనర్థం ఈ ప్రాంతంలో స్టెల్త్ వార్ఫేర్ ఒక ప్రధాన శక్తిగా మారుతోంది. సరిగ్గా ఇదే సమయంలో భారత వాయుసేన మాత్రం ఇప్పటివరకు స్టెల్త్ టెక్నాలజీ ఫైటర్లను అందుకోలేదు. భారత వాయుసేనలో కీలకమైన పలు పాతతరం యుద్ధ విమానాలు త్వరలోనే సర్వీసుల నుంచి తప్పుకోనున్నాయి. మరోవైపు భారత్ స్వదేశీ సాంకేతికతతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టెల్త్ ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టు కోసం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తిలో ఒక భారీ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తున్నారు. అయితే ఈ విమానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొన్నేళ్లు పట్టేలా కనిపిస్తోంది. ఈలోపు ఏర్పడే రక్షణ లోటును భర్తీ చేయడానికి Sukhoi-57 యుద్ధ విమానాన్ని తీసుకోవాల్సిందిగా భారత్కు రష్యా ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా దేశీయంగా ఉత్పత్తికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో పాటు భారతీయ ఆయుధ వ్యవస్థల్ని ఇందులో అనుసంధానించేందుకు మాస్కో మొగ్గు చూపుతోంది. అంతేకాకుండా తయారీ రంగానికి ఊతమిచ్చేలా భారత్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Sukhoi Su-30 MKI మౌలిక సదుపాయాలను వాడుకోవచ్చని కూడా రష్యా ప్రతిపాదించినట్లు సమాచారం. డ్రోన్లతో అనుసంధానించి సాగించే సంక్లిష్టమైన యుద్ధ సమయాల్లో 2 పైలట్ ఉండడంతో మరింత బలంగా పోరాడే అవకాశం లభిస్తుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. రష్యా ఆఫర్లు ఎలా ఉన్నప్పటికీ భారత్ తన సొంత ప్రణాళికల్ని పక్కన పెట్టడం లేదు. ఢిల్లీ ఇప్పటికీ తన స్వదేశీ AMCA ప్రోగ్రాంకే తొలి ప్రాధాన్యతనిస్తోంది. దీంతోపాటు వైమానిక దళంలోని రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్యను పెంచుకుంటూనే ప్రస్తుత Sukhoi Su-30 MKI అప్గ్రేడ్ ప్రోగ్రాంను కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. స్టెల్త్ ఫైటర్లు ఇంకా ఎంతమాత్రం భవిష్యత్తు కాన్సెప్ట్లు కావు. ఆధునిక వైమానిక యుద్ధాల్లో అవి అత్యంత కీలకమైన భాగాలుగా మారుతున్నాయి. ఢిల్లీ సైతం ఆ మారుతున్న వాస్తవికతకు అనుగుణంగానే అడుగులేస్తోంది.